హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు విత్ వన్ మోర్ బ్లాగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఆల్రెడీ తమ్నెయిల్ అయితే చూసేసారు కదా. సో ఇంటర్వ్యూ బ్లాగ్ అనమాట ఇది వచ్చేసి. ఫైనల్లీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఆపర్చునిటీస్ కోసము అయితే చూస్తున్నాము. బట్ ఇక్కడ అంత ఆపర్చునిటీస్ అయితే ఉండవు. హైదరాబాద్లో ఉన్నట్టు, మనకి బెంగళూరులో ఉన్నట్టు, వేరే స్టేట్స్లో ఉన్నట్టు ఇక్కడైతే ఆపర్చునిటీస్ అయితే తక్కువ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఆ రోజు నైట్ బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేస్తున్నాను అనమాట. ఇంక ఇక్కడ మాకు కేంద్రం నుంచి కౌ మిల్క్ అయితే తీసుకొస్తాడనమాట కార్తీక్. ఎలాగో ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు కదా, సో ఎక్కువ పాలు తీసుకొస్తున్నాడు. మరి అందరికీ సరిపోవాలి కదా. ఇంక మళ్ళీ మేము టీలు ఎక్కువ తాగుతూ ఉంటాం కాబట్టి, టీ లవర్స్ కాబట్టి మాకు టీ కావాలి కాబట్టి ఇంకా పాలు ఇంకా అక్కడి నుంచి తీసుకొస్తున్నాడు, బయట కొనట్లేదు. ఇంకా వస్తూ ఫిష్లు కూడా తీసుకొచ్చాడనమాట. ఎందుకంటే కీర్తమ్మ వాళ్ళు వచ్చారు కదా, అందుకని చెప్పేసి అయితే ఫిష్ అయితే తీసుకొచ్చాడు. ఇంకా రోజు నైట్ ఫిష్ ఫ్రై చేసేసారు. మార్నింగ్ కర్రీ ఏదో ఉందన్నమాట, నాకు అంత గుర్తులేదు. ఇప్పుడు ఎడిటింగ్ ఇప్పుడు చేస్తున్నాను. సో ఇది లాస్ట్ వీక్ వీడియో అనమాట. ఇంకా అప్పటి నుంచి నేను వీడియోస్ అయితే పెట్టలేదు కదా, టైం లేక. ఇప్పుడైతే కొంచెం టైం దొరికింది కాబట్టి వీడియోస్ అన్ని పోస్ట్ చేస్తున్నాను. ఇంకా ఆ ఫిష్ తీసుకొచ్చేసరికి ఇంకా అత్తమ్మ అప్పటికప్పటికి నీట్గా అంతా క్లీన్ అయితే చేసేసి ఇంకా మా కోసం అయితే ఫిష్ ఫ్రై అయితే చేసేస్తున్నారు అనమాట ఇక్కడ. అండ్ ఇక్కడ ఈ పాలు కూడా మేగడది తీసి ఇంకా నెయ్యి కూడా ప్రిపేర్ చేస్తాము మేము. నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా నేను కుదిరినప్పుడు షేర్ అయితే చేస్తాను. సో ఇక్కడ నెయ్యి కొనడం కన్నా మేమే ఇంట్లో తయారు చేసుకుంటున్నాం అనమాట. ఇంకా నేను ఎప్పుడు పాలు కాసినప్పుడల్లా ఫ్రిడ్జ్లో నుంచి తీయగానే చాలా మంచి ఎక్కువ మేగడైతే చాలా దలసరిగా వస్తుంది అనమాట, ఎక్కువ వస్తుంది. సో ఇంట్లోనే అత్తమ్మ ఇంకా ప్రిపేర్ అయితే చేసేస్తున్నారు. నేను కూడా నేర్చుకుంటున్నాను ఎలాగ నెయ్యి ప్రిపేర్ చేయాలో. నేను ఎప్పుడైనా కుదిరినప్పుడు నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ అయితే చేసుకుంటాను. ఇంక ఇక్కడైతే రైస్ అయితే అయిపోయింది. ఆల్మోస్ట్ ఫిష్ ఫ్రై కూడా అయిపోతుంది. చికెన్ అని వచ్చేసింది. ఎప్పుడు చికెనే కదా వండుతాము, ఇంక అందుకే చికెన్ అయితే వచ్చేసింది నాకు వెంటనే. ఇంకా ఫిష్ ఫ్రై కూడా అయిపోతుంది అనమాట. ఆల్మోస్ట్ మసాలా అంతా కూడా పెట్టేశారు. పెట్టిన ఒక 2 అవర్స్కి చేశారనమాట. ఎందుకంటే ఇంకా బాగా బాగుంటుందని చెప్పేసి పెట్టిన 2 అవర్స్కి అయితే చేశారు. ఇంకా అప్పటికే మాకు ఆకలేసేస్తుంది అనమాట. ఆల్మోస్ట్ 9:30 అట్లాగా అయిపోయింది. అప్పుడే బయటికి వెళ్ళొచ్చాము. ఇంకా అలా అయితే ప్రిపేర్ చేసేసారనమాట. ఇంకా ఫిష్ ఫ్రై ప్రిపేర్ అవ్వగానే ఇంకా మేము డిన్నర్ అయితే చేసేసాము. ఆ రోజు నైట్ ఇంకా కూరగాయలు కూడా తీసుకొచ్చాడనమాట. ఇంకా కూరగాయలన్నీ సదురుకొని ఇంకా ఫిష్ తర్వాత ఈ పాలు అవన్నీ కాసుకుని మళ్ళీ పెరుగు తోడు పెట్టుకుని ఇవన్నీ చాలా పనులు ఉంటాయి కదా. అందరి ఇంట్లో ఉన్న పనులే మా ఇంట్లో కూడా ఉంటాయి. ఇంకా అలాగే డైలీ రొటీన్ ఎలా ఉంటుందో, సో ఆ రోజు ఈవినింగ్ రొటీన్ అయితే అట్లా, నైట్ రొటీన్ అయితే అట్లా ఉందన్నమాట. సో ఫిష్ ఫ్రై అయితే చేసేసారు. ఇంకా మాకు కూడా ఆకలేస్తుంది. ఇంకా మేము డిన్నర్ అయితే చేసేస్తాము. ఇంకొక ట్రిప్ ఉంది, అది వేయాలన్నమాట. ఇప్పుడు అయిపోతే తినేయచ్చు. ఆకలి వస్తుంది. ఇట్స్ ఆల్మోస్ట్ 9:30. సో వీఆర్ ఆన్ ద వే టు ఇంటర్వ్యూ అనమాట. కొంచెం టెన్షన్గా ఉంది, బట్ లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఇంటర్వ్యూ అంటే ఎవరికైనా టెన్షనే వస్తుంది కదా. సో టెన్షన్ పడకండి అనేసి అంటున్నారు మా వాళ్ళంతా కూడా. బట్ స్టిల్ సో మా ఆయన డ్రెస్ ఇట్లా ఫిట్ అయిపోయింది నాకు. ఐఎమ్ సో హ్యాపీ. మా ఆయన డ్రెస్ నేను వేసుకుని ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. ఈ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది. నైటే తెలిసిందనమాట ఇంటర్వ్యూ అని చెప్పి. ఇంకా డిన్నర్ చేసి ఇంకా కబుర్లు అవి చెప్పుకునే లోపు ఇంకా టైం అయితే అయిపోయింది. 12:30 అట్లా అయిపోయింది అనమాట పడుకునేసరికి. డ్రెస్ ఏమీ సెట్ చేసుకోలేదు, నేను కూడా ఇక్కడికి ఏం తెచ్చుకోలేదన్నమాట. అంత ఐడియా కూడా లేదు. అంటే అప్పటికప్పటికి కంగారుగా బయలుదేరిపోయాము. ఇంకా తిను కూడా ఆఫీస్లో జాయిన్ అయిపోవాలి కదా అని చెప్పేసి నాకు దొరికినవి అన్నీ పెట్టుకున్నాను. నేను బట్టలన్నీ నేను ఏం తెచ్చుకోలేదు, పర్టికులర్గా ఇవి అని ఏం తెచ్చుకోలేదన్నమాట. సో అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఈరోజు నైట్ వెళ్ళి మా ఇంటికి ఒక్క నైటే ఉన్నాము. నెక్స్ట్ రోజు కర్ణాటక బయలుదేరి వచ్చేసాము. కాకపోతే కొంచెం టైట్ ఉంది, బట్ బాగుంది. నేను చాలా అయితే థ్రిల్ అయితే అయిపోతున్నాను అనమాట. కార్తీక్ బట్టలు వేసుకుని ఇంటర్వ్యూకి వెళ్తున్నానని చెప్పి.
ఇంటర్వ్యూ అని చెప్పి ఏంటి ఇక్కడికి వచ్చారు వీళ్ళు అని అనుకుంటున్నారు కదా. ఎస్, ఎగ్జాక్ట్లీ, ఎవరైనా అలాగే అనుకుంటారు. వెళ్ళే దారిలో కూడా కాదండి. ఇంటర్వ్యూ వచ్చేసి లొకేషన్ రాంగ్ అనమాట. ఉడిపి లొకేషన్ అనుకున్నాము, కాకపోతే అక్కడ కాదు, మంగళూరు వెళ్ళాలి. సో ఇక్కడ నుంచి మంగళూరు వెళ్ళాలంటే 1.5 జర్నీ అనమాట. ఇంకా ఎలాగో మంగళూరు తీసుకెళ్దాము, కీర్తమ్మ వాళ్ళు వచ్చారు కదా, సో అది కూడా మనకు ఒక టూర్ అవుతుంది, చూపిద్దాము మళ్ళీ ఈ ప్లేస్ బాగుంటుంది కదా మంగళూరు అని చెప్పేసి మేమైతే అనుకున్నాము. ఫస్ట్ స్టార్టింగ్లో అనుకున్నాడంట కార్తీక్ సాటర్డే అట్లాగా తీసుకెళ్దాము అనేసి. ఆ రోజు కార్తీక్కి ఎట్లాగా మాకు కలిసి వచ్చిందంటే ఆ రోజు హాలిడే పెట్టుకున్నాడు కార్తీక్, ఎందుకంటే కీర్తమ్మ వాళ్ళ గురించి హాలిడే పెట్టుకున్నాడు ఒకటి. ఆ రోజు నైట్ కాల్ వచ్చింది ఇంటర్వ్యూ ఉందని చెప్పేసి. తర్వాత మంగళూరు కూడా వెళ్ళడానికి మాకు ఆ రోజే ఇంకా కుదిరిందనమాట. ఇంకా 3 పనులు ఒకేసారి అయిపోయినాయి మాకు. చాలా హ్యాపీ అయితే ఉన్నాము మేము, ఎందుకంటే ఒకసారిగానే వెళ్ళిపోయాం కదా. వెళ్ళేసరికి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకెళ్ళాలి కదా, అందుకని చెప్పి ఉడిపి నుంచి మేము ఇంకా మళ్ళీ డైరెక్ట్గా సంతగట్టేకి వచ్చేసి ఇంకా అక్కడి నుంచి వీళ్ళు రెడీ అవ్వడానికి మరి అప్పటికప్పటికి చెప్పామన్నమాట. అప్పటికప్పటికి చెప్తే మళ్ళీ రెడీ అవ్వడానికి టైం పడుతుంది కదా, ఇంకా అసలు టైం కూడా లేదు. 1.5 అంటే ఆల్మోస్ట్ 11-12 అట్లా అయిపోయింది టైము. మేము 2కి అట్లా రీచ్ అవ్వాలన్నమాట. 1.5 అవర్ జర్నీ చేయాలి కదా. సో అందుకని చెప్పి ఇంక మా వాళ్ళందరికీ కాల్ చేసి తొందరగా రెడీ అయిపోండి అని చెప్పి మేము ఈలోపు మా ఇంటి దగ్గర నుంచి కొంచెం లోపలికి స్ట్రైట్ రోడ్లో వెళ్తే మాకు ఆ నది దొరికిందనమాట. అబ్బాయి ఈ ప్లేస్ కూడా చాలా బాగుంది, వ్యూ కూడా చాలా బాగుంది, ఒకసారి చూపిద్దాము అని చెప్పేసి మేము అన్ప్లాన్డ్, మాకు తెలీదు అసలు ఉందని, అసలు ఏముంటుందో ముందుకు వెళ్తే అని అనుకుని ఇంకా ముందుకైతే వెళ్ళాము. సరిగా రెడీ అవ్వలేదు కాబట్టి అవన్నీ క్యారీ చేస్తున్నారు, దువ్వెన అద్దం. ఇంకా మాకు అనేది దొరికిందనమాట. ఇది కూడా బాగుంది అని అనుకున్నాము. ఈలోపు మా వాళ్ళందరూ వచ్చేసారు. ఇంక రిటర్న్ అయిపోయాము, అప్పటికే టైం అయిపోతుంది. ఇంకా రిటర్న్ అయిపోయి ఇంకా మా వాళ్ళు ఎలాగ కిందకి దిగేశారనమాట. అదే రెడీ అయిపోయి ఇంకా కిందకి దిగేసేసరికి ఇంక మేమైతే అందరం కలిసి వెళ్ళామన్నమాట. సో ఫ్యామిలీతో నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, అసలు ఎక్కడైనా ఉందా? మేబీ పేరెంట్స్ వెళ్ళొచ్చు, లేకపోతే ఒక సిస్టర్ ఆర్ బ్రదర్ ఆర్ ఫ్రెండ్స్తో అట్లా వెళ్ళొచ్చు. బట్ నేను నా ఫ్యామిలీతో ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. ఫస్ట్ టైం నా లైఫ్లో, ఎప్పుడు ఇంటర్వ్యూస్కి ఒకటే అటెండ్ అయ్యేదాన్ని, ఇప్పుడైతే ఫ్యామిలీతో ఇంటర్వ్యూకి అయితే వెళ్తున్నాం అనమాట. సో చాలా థ్రిల్ ఫీల్ అయ్యాము, ఎక్సైట్మెంట్, హ్యాపీనెస్. అంటే ఒక రోజులోనే మాకు 3 పనులు అంటే కలిసి వచ్చేసినాయి అనమాట. మంగళూరు వెళ్దాం అనుకున్నాము, ఎలాగో మంగళూరులో ఇంటర్వ్యూ ఉంది, అనుకోకుండా కార్తీక్ కూడా వీళ్ళ గురించి హాలిడే పెట్టుకున్నాడు. సో అది కూడా కలిసి వచ్చేసింది అనమాట. నిజంగా దేవుడు ఇట్లాగా కుదిర్చేశాడు మాకు అని అనుకున్నాం అనమాట. చాలా హ్యాపీ అయితే ఫీల్ అయ్యాము అండ్ చాలా థ్రిల్డ్ అనమాట. మీకు కూడా అట్లనే థ్రిల్డ్గా ఉంది కదా, 3 పనులు ఒకే రోజు అవుతున్నాయి అంటే. సో ఇంకా మేము కబుర్లు చెప్పుకుంటున్నాము, ఎలా అంటే ఫ్యామిలీతో ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, ఈ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది అనేసి నేను చెప్తున్నాను అనమాట. ఇంకా మా వాళ్ళు కూడా సరిగా రెడీ అవ్వలేదు, త్వరగా అంటే అప్పటికే టైం అయిపోయింది కదా, త్వరగా రండి అని చెప్పేసి కార్తీక్ అయితే ఇంకా చెప్తున్నాడు అనమాట వాళ్ళకి. అప్పటికే ఇంకా త్వరగా రెడీ అయిపోయి పాపం అయితే వాళ్ళు వచ్చేసారు. అసలు నేను మా ఇన్ఫార్మల్స్ వేసుకోవడం ఏంటి, అసలు నాతో పాటు మా ఫ్యామిలీ ఇంటర్వ్యూకి రావడం ఏంటి, ఆ రోజే కార్తీక్ హాలిడే పెట్టుకోవడం ఏంటి, అసలు ఎంత హ్యాపీ ఎక్సైట్మెంట్ అనమాట. సో అప్పుడు ఆ డిస్కషన్ అంతా కూడా కార్లో అలా జరుగుతుందనమాట. మనకి ఏంటి ఇట్లాగన్నీ కలిసి వచ్చినాయి ఈరోజు, అసలు చాలా మంచి డే ఇది అని చెప్పొచ్చు అనమాట అని అయితే అనుకుంటున్నాం మేము. ఇంకా కార్లో కూడా ఇదే డిస్కషన్ అయితే డీప్గా జరుగుతుంది మాకు. ఇంక వెళ్ళే దారిలో అన్నీ చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట. వెళ్ళే దారిలో నేను అన్నీ షూట్ చేద్దాము అని అనుకున్నాము, కాకపోతే వచ్చేటప్పుడు షూట్ చేసుకుందాం అనేసి అన్నారు. సర్లే, ఇంకా కంగారుగా ఉన్నాను కదా, నాకు కూడా ఇంటర్వ్యూ అంటే టెన్షన్ వస్తుంది. నేను చాలామందికి ఇంటర్వ్యూస్ తీసుకునేదాన్ని, కాకపోతే నాకు ఇంటర్వ్యూ అంటే టెన్షన్ వస్తుంది అనమాట. సో వాళ్ళ ఫీలింగ్స్ ఏంటో ఇప్పుడు నాకు కూడా అర్థమవుతుంది. సో వాళ్ళ ఇంటర్వ్యూ ఎలా చేసినా కూడా మనకి టెన్షన్ అనేది ఉంటుంది కదా. సో ఆ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చినా రాకపోయినా ఏదో ఒకటి మాట్లాడాలి, లేకపోతే మరీ మౌనంగా ఉంటే బాగోదు. కాబట్టి పైకి నేను మాట్లాడుతున్నాను
కాకపోతే నాకు లోపల టెన్షన్ అనే నడుస్తుందనమాట. ఇంకా అసలు నేనేం ప్రిపేర్ అవ్వలేదు. నాకు అసలు ఏం గుర్తులేదు. రేషియోస్ అవన్నీ కూడా అడుగుతూ ఉంటారు హెచ్ఆర్‌లో. సో, మ్యాక్సిమమ్ హెచ్ఆర్ రౌండ్ ఉంటే ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే వేరే ఇంటర్వ్యూస్‌కి అయితే. కాకపోతే హెచ్ఆర్‌లో ఇంటర్వ్యూస్ అంటే కొంచెం రేషియోస్ అవన్నీ గుర్తుపెట్టుకోవాలి కదా! ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత అంటే మ్యారేజ్ ఫెబ్‌లో అయింది. ఒక 3 మంత్స్ గ్యాప్ వచ్చింది. ఇంకా నేను అన్నీ చూసుకుంటా ఉంటే బాగుండేది అని అనిపించింది. నేను ఇంకేమి చూసుకోలేదు. ఏం కాదులే, ఐ కెన్ అటెండ్ అని అనుకున్నాను నేను ఇంటర్వ్యూ అయితే. కానీ ఇంటర్వ్యూ అయితే చాలా పాజిటివ్గా అయితే జరిగిందనమాట. సో, వీళ్ళందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. నేను కూడా వెయిట్ చేస్తున్నాను. సో, ఆ సార్ ఎవరో రావాలి. సో, అతని గురించి అయితే మేమైతే వెయిట్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ లంచ్ టైం కదా, ఇంకా టైం అయితే అయిపోయింది. మాకు ఆ రోజు లంచ్ వచ్చేసి ఇంకా 4:30కి అట్లాగా లంచ్ అయితే అయ్యిందనమాట. ఇంకా నా వల్ల పాపం మా వాళ్ళంతా కూడా వెయిట్ చేశారు లంచ్ చేయకుండా. మేము చెప్పాము లంచ్కి వెళ్ళిపోండి అంటే, లేదు అందరం కలిసి తిందాము అనేసి అన్నారు. సో, మా ఫ్యామిలీ అంతా కూడా అందరం కలిసే తింటాము. ఒకరి గురించి అందరం కూడా వెయిట్ చేస్తామన్నమాట. అందరికి ఉన్న మోటో అది మా ఫ్యామిలీలో. సో, మేమైతే ఇంటర్వ్యూ గురించి అయితే వెయిట్ చేస్తున్నాము. నాకైతే ఫుల్ టెన్షన్ అయితే ఉందన్నమాట. కానీ చాలా పాజిటివ్గా అయితే ఇంటర్వ్యూ అయిపోయింది. సో, ఇంకా లంచ్ చేయాలి కాబట్టి వేరే రెస్టారెంట్స్కి అట్లా వెళ్ళాము. ఆల్రెడీ క్లోజ్డ్ అని చెప్పారనమాట. 4:30 అయిపోయింది అప్పటికే టైము. ఇంకా ఇక్కడ చార్మినార్ రెస్టారెంట్ ఒకటి ఉంటే ఇంకా అయితే అక్కడికి వచ్చేసాం అనమాట. ఆ చార్మినార్ రెస్టారెంట్ అంటే ఇంకా నిజంగా నాకు హైదరాబాద్ బస్తీ చూసినట్టే అనిపించింది. ఆ ఏరియా అంతా కూడా హైదరాబాద్ లాగే అనిపించింది. సో, ఇంకా ఇక్కడికైతే మేము లంచ్ చేయడానికి అయితే వచ్చేసాము. 4:30 అవుతుంది ఆల్మోస్ట్. నచ్చలేదా? బాగాలేదా? పర్లేదా? బోన్లెస్ బిర్యానీ, చిల్లీ చికెన్ బిర్యానీ 1, బోన్లెస్ బిర్యానీ 1, స్టీర్ ఫ్రై బిర్యానీ 1. హలో, అందులో చిల్లీ చికెన్ బిర్యానీ, బోన్లెస్ బిర్యానీ, 65 బిర్యానీ, ఎగ్ బిర్యానీ और स्टार्टर कुछ सूप स्टार्टर सलाद नीचे ओनली बिरयानी. దూరం చేయగల ఫోన్ ఏదే ఆఫీసర్ మేమైతే చాలా వెయిట్ చేసామన్నమాట. ఇంకా టైం పట్టింది, కొంచెం ఒక అరగంట టైం పట్టింది అనమాట మాకు ఫుడ్ రావడానికి. కబుర్లు చెప్పుకుంటూ అట్లా వెయిట్ చేసాము ఫుడ్ కోసం. అప్పటికే 4:30 అయిపోయింది. ఆకలి అయితే చాలా బాగా వేసేసింది అనమాట. మేము వెళ్ళిన 2 రెస్టారెంట్స్ కూడా క్లోజ్డ్ అని చెప్పేశారు. ఇంకా అప్పటికే కొంచెం డిసప్పాయింట్ అయితే అయిపోయాము. ఇంకా ఫైనల్లీ మాకు ఇక్కడ మంచి రెస్టారెంట్, చార్మినార్ రెస్టారెంట్ అయితే దొరికిందనమాట. సో, ఇంకా ఇక్కడికి వచ్చేసి ఇంకా ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చేసాము. ఇంకా వీఆర్ రెడీ టు హ్యావ్ ఫుడ్ అనమాట. ఇంకా ఆ రోజు చాలా క్రేవింగ్స్ అయితే ఉన్నాయి. దట్టు హైదరాబాద్ బిర్యానీ, ఫ్లేవర్స్ బిర్యానీ అనమాట. సో, అదంతా కూడా. సో, ఇంకా మేమైతే ఆర్డర్ ఇచ్చేసిన తర్వాత ఇంకా వచ్చేసింది, ఫుడ్ అయితే వచ్చేసింది. ఇంకా మేము ఆ రోజు అలా హ్యాపీగా అయితే మా లంచ్ అయితే కంప్లీట్ అయితే చేసేసామన్నమాట.
నేను అప్పటికే చాలా గిల్టీ ఫీల్ అయిపోయాను. నా వల్లే లేట్ అయిపోయింది అని చెప్పేసి అన్నాను అనమాట. మా వాళ్ళంతా కూడా ఒక రోజుకి ఏం కాదులే, ఏం కాదు, మేము బాగానే ఉన్నాము, ఏం ఫీల్ అవ్వమాక అని చెప్పేసి అన్నారు. బట్ స్టిల్ నేనైతే లోపల చాలా ఫీల్ అయిపోయాను, నా వల్ల లేట్ అయిపోయింది వీళ్ళకి లంచ్కి అని చెప్పేసి. ఇంకా ఆ రోజు కూడా ఎక్స్పీరియన్స్ అయితే కూడా చాలా బాగుందన్నమాట. సో అందరం కలిసి ఇంటర్వ్యూకి వెళ్ళి ఆ రోజే హాలిడే అండ్ ఆ రోజే ఇంటర్వ్యూస్ తర్వాత ఆ రోజే ఇంకా మేము మంగళూరు అంతా కూడా చూసాము. ఆ రోజు ఎయిర్పోర్ట్కి కూడా వెళ్ళాం అనమాట. నెక్స్ట్ వ్లాగ్లో అయితే షేర్ చేస్తాను. చాలా లెందీ వీడియో వచ్చేస్తుంది కాబట్టి నేను 20 మినిట్స్తోనే ఆపేస్తున్నాను అనమాట. ఇంత లెందీ వీడియోస్ పెడుతుంది అని అనుకోకండి, ఎందుకంటే కొత్తగా ఛానల్ మళ్ళీ రీస్టార్ట్ చేశాను కదా, వ్యూస్ అవి అన్నీ కూడా రావాలి అండ్ కౌంటింగ్ కూడా పెరగాలన్నమాట. నాకున్న టైంకి కౌంటింగ్ కూడా పెరగాలి. అందుకని చెప్పేసి అయితే నేను 20 మినిట్స్ కొంచెం అబవ్ అయితే పెడుతున్నాను. బోర్ అయితే ఫీల్ అవ్వకండి, చాలా ఇంట్రెస్టింగ్ అయితే వీడియోస్ కష్టపడి తీస్తున్నాను కాబట్టి యాజ్ నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్కి సపోర్ట్ చేయమని అడుగుతున్నాను అనమాట. సో అందరూ కూడా వీడియోస్ చూస్తున్నారు, లైక్ చేయట్లేదు, కామెంట్ కూడా చేయట్లేదు. నచ్చితేనే లైక్ చేయండి, కామెంట్ చేయండి. కాకపోతే మీరు ఇంకా కామెంట్లు లైక్స్ కొడితే నాకు ఇంకా కొంచెం సపోర్ట్గా ఉంటుంది అనమాట. సో సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నారు, థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పటి వరకు నేను సపోర్ట్ చేస్తున్నందుకు. వాళ్ళే లాస్ట్ ఉడిపి చెప్పండి మనం తిన్నాం కదా. ఆ వాటర్ దీన్ని తాకుతున్నారు ఉడిపి చెప్పు. ಪರವಾಗಿಲ್ಲ, ಹೋಗ್ತದಾ ಹೈದರಾಬಾದ್ ಬಿರಿಯಾನಿ? ಈ ಸರ್ ಲಿಮ್ಕಾ ಒಂದು ఇంకా మా బిర్యానీ అయితే వచ్చేసింది అనమాట. ఇంకా ఆకలి అయితే చాలా బాగా వేసేసింది మాకు. ఇంకా హైదరాబాద్ అంటే చార్మినార్ బిర్యానీ అంటే ఇంకా హైదరాబాద్ ఫ్లేవర్స్ అన్నీ ఉంటాయి కదా, అందుకని చెప్పి ఇంకా మాకు వేరే బిర్యానీ తింటున్నామన్న ఫీలింగ్ లేకుండా చక్కగా హైదరాబాద్ బిర్యానీ తింటున్నామన్న హ్యాపీనెస్ అయితే మాకు చాలా ఎక్కువగా ఉందన్నమాట. ఇంకా అందరికీ సర్వ్ అయితే చేసేస్తున్నాడు. ఇంకా హ్యాపీగా అయితే ఆ రోజు మా లంచ్ అయితే కంప్లీట్ అయితే చేసేసాము. ఇంకా నా ఇంటర్వ్యూ టెన్షన్ అయిపోయింది కాబట్టి నేను ఆరామ్సే కూర్చుని ఇంకా హ్యాపీగా తింటున్నాను అనమాట. ఎటువంటి టెన్షన్ అయితే లేదు కాబట్టి హ్యాపీగా లంచ్ అయితే చేసేస్తున్నాము. ఇంకా కబుర్లు చెప్పుకుంటూ అయితే లంచ్ కంప్లీట్ చేసేసాం అనమాట. ఇంకా అక్కడి నుంచి ఇంకెలాగా ఇంటికి వెళ్దాం, ఎందుకు ఎలాగో మంగళూరు వచ్చాం కదా అని చెప్పి ఇంకా ఎయిర్పోర్ట్కి అయితే వెళ్దాము అని అనుకున్నాము. ఇంకా ఎయిర్పోర్ట్కి అయితే ఇంక లంచ్ చేసేగానే మేము ఇంకా మ్యాప్ పెట్టుకుని ఇంకా ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా అక్కడి నుంచి ఇంక ఇంటికి వెళ్ళిపోయాము. ఆ రోజు నైట్ అంతా వర్షము, ఇంక మేము ఎక్కడైనా మధ్యలో ఆగుదాము అని అనుకున్నాము కానీ ఇంకా ఆగలేదు. అండ్ ఈ రెస్టారెంట్ చార్మినార్ రెస్టారెంట్ ఒకసారిగా మీకు చూపించేస్తున్నాను. అంబియన్స్ కూడా చాలా బాగుంది, చాలా నీట్గా అయితే కూడా మెయింటైన్ చేశారనమాట. చాలా హ్యాపీగా ఉంది ఆ రోజంతా కూడా. అండ్ చూసారా ఎంత బాగుందో, నేను ఒక్కసారిగా మీకు అట్లా చూపించేస్తున్నాను. బయట అంతా కూడా కొంచెం గందరగోళంగా ఉంది ఆ ఏరియా అంతా కూడా, ఇంకా హైదరాబాద్లో ఉన్నట్టే ఉంది నాకైతే. కానీ రెస్టారెంట్ మాత్రం చాలా నీట్గా మంచిగా మెయింటైన్ అయితే చేశారు. ఒక్కసారిగా మీకు చూపించేస్తున్నాను, చూడండి. మీరు ఎప్పుడైనా గమనించారా, నా వ్లాగ్స్లో ఎప్పుడు కూడా వర్షం పడుతూనే ఉంటుంది. ఎప్పుడు కూడా ఆ వర్షం మాతో వస్తూ ఉంటుంది అనమాట. వర్షం రాకుండా మా వ్లాగ్ అయితే స్టార్ట్ అవ్వదు, ఎండ్ కూడా అవ్వదు. సో మమ్మల్ని పలకరిస్తూ ఉంటుంది. మేమంటే చాలా ఇష్టం వర్షానికి. ఎప్పుడు వస్తుందో తెలీదు, ఎప్పుడు వెళ్తుందో తెలీదు. ఏదైనా వెళ్ళేటప్పుడు వస్తుంది, లేకపోతే వచ్చేటప్పుడైనా వస్తుంది అనమాట. సో ఆ రోజు వర్షంలో మేము ఎక్కడ చిక్కుపోతామో అని భయం అయితే వేసింది. లోపల అందరికీ భయం అయితే వేసింది, ఎందుకంటే చాలా వర్షం అనమాట. వచ్చి వెహికల్ కూడా కనిపించట్లేదు, లైట్స్ కూడా కనిపించట్లేదు. మాకు అంత టెన్షన్ అయితే వేసింది అనమాట. ఎయిర్పోర్ట్ నుంచి ఇంకా మేము ఇంటికి వెళ్ళే టైంలోనే ఇంకా ఆల్మోస్ట్ చాలా గట్టిగా కొట్టేసింది అనమాట వర్షము. ఇంకా మాకైతే చాలా టెన్షన్ అయితే వచ్చేసింది. ఇంకా దేవుడి దయ వల్ల మేమైతే ఇంటికైతే సేఫ్గా రీచ్ అయ్యాము. ఇంకెక్కడితో నా వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఎవరైనా నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్స్ ఎవరు చేయట్లేదు, ప్లీజ్ టు కామెంట్ అండ్ లైక్. అండ్ ఇక్కడితో అయితే నా
వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. దీనికి కంటిన్యూషన్ ఎయిర్పోర్ట్ వ్లాగ్ అయితే ఉంటుంది, అది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్, బాయ్. కొంచెం మోక భాష ఉంటుంది, కొంచెం చూడండి, బాగుంటుంది.